హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కళ్యాణ్. సో మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారని వ్యక్తం చేశారండి. ఒక జాతీయ మీడియా ఆదివారం వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలోని రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. అయితే రిపోర్టర్ ప్రశ్నలకు ఆయన వ్యాఖ్యానం అస్పష్టంగా ఉండడంతో పవన్ ఏం మాట్లాడారు అనేది సరిగా వినపడలేదు. అనంతరం ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారండి. సో అప్పుడే దీంతో పవన్ చెప్పిన విషయాలపై ఆ ఛానల్లో కొద్దిసేపు స్క్రోలింగ్ ప్రసారం చేశారు. జనసేన అధినేత ఏపీలో డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నారని అయితే అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 12న బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారండి. ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు మరి ఎలాంటి పదవి దక్కుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో 100% విజయం సాధించిన సంగతి అయితే మనకు తెలిసిందే.